దశాబ్దం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చిన సంవత్సరం 2024. ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేయడమే కాకుండా ప్రత్యర్థుల బలాన్ని తగ్గించడంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మిగిలిన హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని ప్రభుత్వం ధీమాగా ఉంది. ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ 2024 ద్వితీయ భాగంలో మాత్రం పుంజుకున్నట్లుగానే కనిపించింది. బీజేపీ సైతం తెలంగాణలో పట్టు పెంచుకునే పనిలో ఉంది. ఇలాంటి వార్తల సమాహారం రివైండ్ 2024లో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2024 బాగా గుర్తుండిపోయే సంవత్సరం అనే చెప్పాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండవ పార్టీగా కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కూడా దాటిపోయింది. హనీమూన్ పీరియడ్ పూర్తవడంతో ఇకపై కాంగ్రెస్ కార్యాచరణ ఏంటి? ప్రభుత్వం వచ్చాక పార్టీ మొదటి సంవత్సరం అనుభవాలేంటి? డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన 64 మంది అభ్యర్థులు గెలిచారు. అదే రోజు సాయంత్రం ఎల్లా హోటల్లో క్యాంపు నిర్వహించారు. సీఎల్పీ నాయకుడిగా అధిష్టానం ఎవరిని నియమించినా సమ్మతమేనని 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. డిసెంబర్ 4న సాయంత్రం సీఎల్పీ నాయకుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుండే ఈ ప్రభుత్వం కూలిపోతుందని ప్రతిపక్షాలు చెబుతూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని పటిష్టం చేసేందుకు చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. 2024 ప్రారంభంలోనే హైకమాండ్ నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న తెలంగాణ హస్తనేతలు మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, అరికపూడి గాంధీ ఇలా ఒక్కొక్కరుగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో 6 కాంగ్రెస్ కోటికి చేరారు. పార్టీలోకి కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినప్పటికీ బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు లక్ష్యంగా సమరశంఖం పూరించింది. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టినది కూడా 2024లోనే అని చెప్పాలి. ఒకే దఫాలో 38 మందికి కార్పొరేషన్ పదవులు వచ్చాయి. పార్టీ అనుబంధ సంఘాల్లో చురుగ్గా పనిచేసిన వారికి పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందనే సందేశం అందించారు. తెలంగాణ నుండి 3 రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడగా వాటిలో 2 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి, మరొకటి పార్టీ యువజన విభాగం నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కి ఇచ్చారు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీలు 2 కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఒకటి పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కి ఇవ్వగా రెండోది పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి కేటాయించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలలో 2 స్థానాలను భర్తీ చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కు ఒకటి ఇవ్వగా ముస్లిం హక్కుల నేత జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ కు రెండోది కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. అటు సీఎం గా ఇటు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి జోడు పదవులు నిర్వహించడం పని ఒత్తిడితో కూడిన వ్యవహారమైంది. ఈ క్రమంలో నూతన పీసీసీ చీఫ్ అన్వేషణ మొదలైంది. పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమించి బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని కాంగ్రెస్ పెద్దలు మరోసారి చాటారు. మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి, ప్రభుత్వానికి గ్యాప్ తగ్గించే అంశంపై దృష్టి పెట్టారు. పార్టీలో నూతన చేరికల వల్ల పలు నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని పరిష్కరించేందుకు పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన నిర్వహించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నాయంటూ వాటిని తిప్పికొట్టేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. గత ప్రభుత్వం ఘోరంత అభివృద్ధిని కొండంతలుగా చూపించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రచారం చేసుకోవడంలో వెనుకబడుతోందని గుర్తించి దాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ సంవత్సరం చివరి రోజుల్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రిలీజ్ పెద్ద వివాదంగా మారింది.
ఆ సినిమాకి స్పెషల్ షోలు వేయడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో సంధ్యా థియేటర్లో ఆ పని జరిగింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయి ఆమె కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ అంశంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అరెస్టు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. 2024లో కాంగ్రెస్ పార్టీకి ఆనందమైన అనుభవాలు మిగల్చకపోయినా కొన్ని అంశాల్లో మాత్రం పార్టీ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంది. అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందనే నమ్మకాన్ని కూడగట్టడానికి కాంగ్రెస్ కొన్ని సాహసోపేతమైన చర్యలు ఈ సంవత్సరం తీసుకుంది. ఒకప్పటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మధ్య వ్యత్యాసం చాలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏడాది త్వరగానే గడిచిపోయింది. హనీమూన్ పీరియడ్ ముగియటంతో ఇకపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల స్థాయిని పెంచే అవకాశం ఉంది. ప్రభుత్వంపై వచ్చే డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇకపై ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి. ఇక కొత్త సంవత్సరం కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని కాంగ్రెస్ డీల్ చేసే పనితనంపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.